జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ముఖ్యంగా మరి ఇప్పుడు నిన్న మేము ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేసినాం. పోలీసు వాళ్ళు అయితే నిజంగా చెప్తా ఉన్నా వాళ్ళు ఒక పనుల లెక్క పనిచేస్తున్నారు, వాళ్ళ కాళ్ళ కింద పనిచేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టు వింటురు. నిన్న రమేష్ నాయక్ అనే సిఐని మేము ట్రాన్స్ఫర్ చేయాలి వెంటనే సిపి సజ్జనార్ని. ఒకవేళ ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫ్రీ జరగాలంటే, అదేవిధంగా ఎలక్షన్స్ అనేది ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలంటే, అభివృద్ధికి ఆరాశాఖానికి మధ్య జరగాలంటే మరి వెంటనే ఈ పోలీసులను ఈ ప్రాంతం నుంచి సస్పెండ్ చేయాలా. ఇలా పైసల పంపిణీ దగ్గరుండి పోలీస్ జీపులలో పెట్టుకొని పంచుతురు. వాళ్ళ పద్ధతి చూడండి. ఈ ఫోటో ఒక్కసారి మా కెమెరామెన్లు ఈ ఫోటో తీసుకోవాలి. డబ్బు పంపిణీ ఎట్లా జరుగుతుంది తీసుకున్నారన్న డైరెక్ట్ ఇప్పుడు లైవ్లో ప్రజెంట్ వాట్సాప్ గ్రూప్లలో పెడుతురు. ఇంత ఘోరాది ఘోరంగా ఈ పొద్దున 11 గంటలకు ఈ ఫోటో చూడండి. రాయమత్ నగర్లో లాయర్లకు ఫోటోలు వస్తూ ఉన్నాయి, కేసులు బుక్ చేస్తున్నాం. ఇక సివిజిల్ పని చేస్తలేదు. అసలు సివిజిల్ చూపిస్తాను. సివిజిల్ అసలే పని, ఎప్పుడు నొక్కినా కానీ అవుట్ ఆఫ్ ద కవరేజ్ అని వస్తుంది, లేకపోతే సిగ్నల్ లేదని వస్తుంది. ఎప్పుడు మీరు మా మీడియా మిత్రులు మెయిన్గా మీరు డైల్ చేసి చూడండి సార్. సివిజిల్ యాప్ ఈజ్ నాట్ వర్కింగ్. కాంగ్రెస్ డమ్మీ చేసేసింది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళతో కమ్మక్కైందా అని అనిపిస్తుంది. అనేక కంప్లైంట్లు ఇచ్చి మైనార్టీ సోదరులపై వాళ్ళు కాంగ్రెస్ లేకపోతే మైనార్టీలు లేదు అనే మాట చెప్పిన తర్వాత కూడా అన్న తర్వాత కూడా ఆయన మీద యాక్షన్ లేదు. సివిజిల్ పనిచేస్తలేదు. పోలీసు వాళ్ళు తొత్తులుగా పనిచేస్తున్నారు.